presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకొచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు యువతలో నైపుణ్యాలు పెంపొందించడం ఎంతో అవసరం. యువతలో స్కిల్ డెవలప్మెంట్తో పాటు వారిలో ఎంటర్ప్రెన్యూర్షిప్ని, క్వాలిటీస్ని పెంపొందించేలా విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ తెలంగాణ ఈ బుధవారం ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ నిర్వహించింది. టీడీఎఫ్ USA తో కలిసి హైదరాబాద్ లోని ది వెస్టిన్ లో నిర్వహించిన ఈ ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు. 21st సెంచరీలోని ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ యువత ఎలా ఫేస్ చేయాలో సిఐఐ తెలంగాణ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు విలువైన సూచనలు ఇచ్చారు. సిఐఐ తెలంగాణ అండ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వీరిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మీద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి అవసరమైన ప్రణాళికలను రచించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శేఖర్ రెడ్డి గారిని అందరిని అభినందిస్తున్నా. నౌ వీ వాంటెడ్ టు కాంపిటీట్ విత్ ద వరల్డ్, వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ స్కిల్స్ అప్ టు ద మార్క్. మన దేశంలో కొన్ని కోట్ల మంది యూత్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత, ఈవెన్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా, డిప్లొమాలు చేసిన తర్వాత కూడా ఆ రంగాల్లో జాబ్ చేయకుండా వేరే రంగాల్లో అనార్గనైజ్ సెక్టర్లో తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా లక్షలాది మంది కూడా అదే విధంగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ అయితే కోర్సెస్ ఉన్నాయో, గ్రాడ్యుయేషన్ కానివ్వండి, డిప్లొమాస్ కానివ్వండి, ఈ కోర్సెస్ యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ చెప్పేటప్పుడు ఆ థియరీ ఎక్కడ అప్లికేషన్ అవుతుంది, దాని అప్లికేషన్ ఏంటిది, ఏ ఇండస్ట్రీలో ఇది అప్లై చేస్తారు అని ప్రాపర్గా వాళ్ళకు అవగాహన ఉండట్లేదు పిల్లలకు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కొన్ని సర్వేల ప్రకారము ఓన్లీ 17% వరకే సివిల్ ఇంజనీర్స్ దే కెన్ గో అండ్ వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫీల్డ్లో పనిచేయగలుగుతాడు, అంత జ్ఞానం ఉంది, మిగిలిన వాళ్ళకి అంత లేదు, అంత ఎక్స్పోజర్ లేదు అని తెలుస్తుంది. కాబట్టి సిఐఏ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం USA వారితో కలిసి 2 days ఒక కాన్ఫరెన్స్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్, స్కిల్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ మీద చేస్తున్నాం. ఈ వచ్చిన ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోటి ఈ 2 days ఈ యొక్క కాన్ఫరెన్స్లో దీన్ని మనం డివైడ్ చేసి ఎలాంటి కరికులం తీసుకొస్తే థియరీతో పాటు ప్రాక్టికల్ దాంట్లో మనం ఇన్కార్పొరేట్ చేసినప్పుడే ఆ స్టూడెంట్కు సమగ్రంగా ఆ యొక్క నాలెడ్జ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ 2 రోజులు చేయడం జరుగుతూ ఉంది. సిఐఏ మరియు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రోగ్రాంలో మన ఆనరబుల్ సీఎం విచ్చేసి ఆయన వ్యూస్ని ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా వారు గత సీఎంలు చేసిన అభివృద్ధిని కొనసాగిస్తూ మరింత అభివృద్ధిని శరవేగంగా తీసుకెళ్ళడానికి అన్ని రకాల ప్రిన్సిపల్స్ ని, పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేస్తామని, అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ, అలాగే కన్స్ట్రక్షన్ రంగానికి కానీ ఇతర రంగాలకు కానీ ప్రాముఖ్యతనిస్తూ, ప్రయారిటీలు ఇస్తూ, వాటికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ స్టేట్ ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ప్రామిస్ చేయడం జరిగింది. సిఐఏ శేఖర్ రెడ్డి గారికి మరియు ఇతర పెద్దలకి నిఖిల కన్స్ట్రక్షన్స్ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఇందులో భాగమైనందుకు. I'm really glad to be here at the conference on education, skill development and entrepreneurial opportunities. I think it's been a good initiative by CII and also TDF, Telangana Development Forum USA. There have been a lot of interesting, insightful conversations around how the education and skill development really essential at this moment of development evolutionary journey of Telangana. I'm really pleasure to see Mr. Revanth Reddy Garu as a chief guest. I think he has shown really positive vibe towards the government's support and also his vision towards inclusive development activities in continuation to the earlier governments. And I'm really happy to be part of this particular seminar. Thank you.
భాగ్యనగరం తెలుగు ప్రజలందరూ ఓన్ చేసుకునేటువంటి సిటీ, ఎంతో మంది డ్రీమ్ డెస్టినేషన్, సౌత్ ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మెట్రోపాలిటన్ సిటీ. గ్రోత్ కు క్యాపిటల్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో సిటీలో రియాలిటీ రంగం మరింత జోరందుకుంది. దీంతో సిటీలో ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్ లో అన్ని ప్రాపర్టీస్ ఒకే వేదికపై ఉంచే క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ మార్చ్ 8 నుంచి 10 వరకు ప్రాపర్టీ షో నిర్వహించనుంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఇదే అతిపెద్ద ఈవెంట్ కావడం విశేషం. రియాలిటీ రంగానికి విశేష సేవలు అందిస్తున్న క్రెడాయ్ హైదరాబాద్ సొసైటీకి సేవలు అందించడంలోనూ ముందుంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR లో భాగంగా తెలంగాణ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ సహకారం అందించింది. సుమారు 17 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ ఇనాగ్రేషన్ రీసెంట్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు. బిల్డర్ కమ్యూనిటీ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్ ను తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ వై నాగిరెడ్డి గారు ప్రశంసించారు. ఒక ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు కోసం సహకరించిన క్రెడాయ్ మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుందాము. మీ ఇండస్ట్రీకి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్స్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క హెడ్ క్వార్టర్ బిల్డింగ్ నిర్మాణానికి సహకరించినటువంటి క్రెడాయ్ హైదరాబాద్ మిగతా డోనర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం ప్రాపర్టీ షో గురించి క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. సార్, క్రెడాయ్ ప్రాపర్టీ షో గురించి అప్డేట్స్ ఏంటి అండ్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇట్స్ వండర్ఫుల్ ఆల్వేస్. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటే మనందరికి కూడా తెలిసిందే. మా బిల్డర్స్ ముందుగా ఎప్పుడు కూడా దే విల్ బి ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ ద ప్రాపర్టీ షో అనమాట. సో ఆల్మోస్ట్ హాల్స్ అంతా కూడా బుక్ అయిపోయినాయి, 2 హాల్స్ అంతా కూడా. బట్ నౌ వీ హావ్ స్టార్టెడ్ ద క్యాంపెయిన్. ఇప్పుడు ఎలా అంటే హౌ వీ కెన్ మేక్ ఇట్ రీచ్ ద పీపుల్ అనేది ఇంపార్టెంట్. సో ఆ దిశలో వచ్చినప్పుడు వీఆర్ వెరీ క్లియర్లీ ద క్యాంపెయిన్ స్ట్రాటజీ అండ్ ఆల్ దట్ రీచింగ్ సోషల్ మీడియా అంటే రైట్ పీపుల్ కి రీచ్ అయ్యే విధంగా అనేది క్యాంపెయిన్ చేస్తున్నారు మా టీం అంతా కూడా. ఈ వచ్చే 10-15 రోజులలో మన 2 తెలుగు రాష్ట్రాలందరికీ కూడా చేరేటట్టు క్యాంపెయిన్ సోషల్ మీడియా ద్వారా కూడా చేస్తున్నాము. సో వీ విల్ మేక్ ఇట్ రీచ్ ఎవ్రీవన్. సార్, తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ కి మీరు కాంట్రిబ్యూషన్ చేశారు కదా, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? నిర్మాణ రంగం ఎప్పుడు కూడా తనకు జరిగే మంచిని గుర్తు పెట్టుకొని మళ్ళీ ఇట్ విల్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే దాని మీద చెప్పాలంటే మేము 18th రోజు తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ అనేది ఇనాగ్రేట్ చేయించడం జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. తన చేతుల మీదుగా ఇనాగ్రేషన్ అయింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే దీనికి క్రెడాయ్ హైదరాబాద్ మెంబర్స్ కాంట్రిబ్యూట్ చేశారు. దాన్ని క్రెడాయ్ హైదరాబాద్ కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే దాని మీద దట్ వాట్ వీ వాంట్ టు స్ట్రెస్. ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేసే దిశలో నిర్మాణ రంగం ఇంకా అంచెలంచెలుగా ఎదగాలనే దిశలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా చేసే సేవలకు గుర్తింపుగా మా క్రెడాయ్ హైదరాబాద్ ఈ నిర్ణయం తీసుకొని మా మెంబర్స్ 25 to 30 మెంబర్స్ కాంట్రిబ్యూట్ చేశారు. వీఆర్ రియలీ హ్యాపీ and proud with the initiative what we have taken and the government so far supported for us taking it forward. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024 కు ప్లాటినం స్పాన్సర్ గా ఇండస్ వ్యవహరిస్తోంది. ఇప్పుడు మనం ఇండస్ గ్రూప్ డైరెక్టర్ ప్రకాష్ యాదవ్ గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు జరగబోయే March 8th, 9th and 10th క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మీరు ప్లాటినం స్పాన్సర్గా ఉన్నారు. సో దాని డీటెయిల్స్ చెప్పరా? ఇది 13th క్రెడాయ్ ప్రాపర్టీ షో అండి. ప్రతి ప్రాపర్టీ షోలో మేము పార్టిసిపేట్ చేస్తూ వస్తూ ఉన్నాము. ఓకే సార్, ఇప్పుడు ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్స్ షోకేస్ చేయబోతున్నారు? కరెంట్లీ మాకు రన్నింగ్ ప్రాజెక్ట్స్ 4 అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో 3 హై రైజ్ ఉన్నాయి. అలాగే ఒక విల్లా ప్రాజెక్ట్ అండ్ ప్లాటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంది. సో పర్టికులర్గా ఇక్కడ మేము మా రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీస్ని షోకేస్ చేస్తూ ఉన్నాము. పర్టికులర్గా మేము వివా సిటీ ఏదైతే కొండాపూర్లో ఉందో అక్కడ phase 1 ఇస్ గెటింగ్ హ్యాండెడ్ ఓవర్. సో అవి ఇంకొక 350 రెడీ టు మూవ్ ఇన్ phase 1లో ఉన్నాయి. అలాగే phase 2 వచ్చేసి వచ్చే ఇయర్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం అనమాట. సో అది మా మేజర్ కాన్సన్ట్రేషన్. అలాగే అట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ మాకు కంప్లీట్ అయిన ప్రాజెక్టింగ్ సుమారుగా ఒక 100 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. విబీ సిటీ అనే 2 BHK అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఒక 55 lakhs లోపల ఈరోజు ఒక అపార్ట్మెంట్ క్లోజర్ టు ఎవ్రీథింగ్ కావాలనుకుంటే అది కస్టమర్స్కి చాలా అందుబాటులో మంచి లొకేషన్లో ఉన్న ప్రాజెక్ట్. దెన్ మైరా విల్లాస్
మేము రీసెంట్గా లాంచ్ చేసిన విల్లా ప్రాజెక్ట్ ఒకటి, దెన్ ఒక ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఉంది స్ప్రింగ్ డేల్ అని. సో ఈ 4 ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ ఉంటుంది ప్రాపర్టీ షోలో. విలాసానికి నివాసంగా ఎమ్యూనిటీస్లో ఎదురే లేకుండా బ్యూటీలో తిరుగులేని విధంగా అత్యద్భుతమైన ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం అందరికీ సాధ్యం కాదు. చూసిన ప్రతి ఒక్కరూ మైమర్చిపోయేంత అందంగా ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. రియాలిటీ రంగంలో కస్టమర్లను మెప్పించడంలో తిరుగులేని కమిట్మెంట్ ఉన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. మోడర్న్ పీపుల్ అంచనాలకు మించే విధంగా హై రైజ్ లైఫ్ స్టైల్కు అద్దం పట్టేలా గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వలస్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఐటీ రంగానికి నెక్స్ట్ డెస్టినేషన్గా ఎదుగుతున్న బుద్వేల్ సమీపంలోని కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టుగా ప్రాస్పరా కౌంటీని తీర్చిదిద్దింది గిరిధారి సంస్థ. 13.75 ఏకర్స్లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ న్యూ ఏజ్ లైఫ్ స్టైల్కు వెల్కమ్ చెప్తున్నాయి. డెవలప్మెంట్ టాప్ స్పీడ్లో ఉన్న ఏరియాస్లో ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలనుకునే వారి అల్టిమేట్ డెస్టినేషన్గా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోంది. హలో ఎవ్రీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నా. సార్, ఇప్పుడు కరెంట్లీ గిరిధారి ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్ లో నియర్ హైదరాబాద్ లో ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ నడుస్తా ఉంది. ఆల్మోస్ట్ వర్క్ పూర్తి చేసుకొని, అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని అంగులతో హైదరాబాద్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అనేది కిస్మత్పూర్ లో కాబోతా ఉన్నది. దానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు హైదరాబాద్ లో కేబిఆర్ పార్క్ జూబ్లీస్ ఎట్లయితే ప్రీమియం అయిందో, నెక్స్ట్ డెస్టినేషన్ 100% రాజేంద్ర నగర్. ఆక్సిజన్ లెవెల్స్ అనేది బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి మా బిహైండ్ అంటే ప్రాస్పరా కౌంటీ విల్లా వెంచర్ అనుకొని బిహైండ్ 6,000 acre ఓపెన్ ప్లేస్. జూబ్లీస్ వచ్చేసి 400 acres నియర్ బై. అక్కడ వచ్చేసరికి మా పక్కకు వచ్చేసి 6,000 acres ఓపెన్ ప్లేస్ అండ్ హిమాయ్ సాగర్ అండ్ గండిపేట 2 బౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా అనేది అందుకే స్విచ్ చేసుకున్నాం. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ ప్రగతి పరుగులు తీసే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తోంది గిరిధారి సంస్థ. బెంగళూరు హైవేపై జడ్చర్ల వద్ద గిరిధారి సంస్థ డెవలప్ చేసిన సీజన్ టౌన్ 1 గ్రాండ్ హిట్ అయిపోయింది. కస్టమర్ల నుంచి వచ్చిన ట్రెమెండస్ రెస్పాన్స్ అండ్ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కూడా లాంచ్ అయిపోతుంది. 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ డెవలప్ చేయాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ మంచి ప్రాజెక్టు కస్టమర్లకు అందియాలనే ఉద్దేశంతో ఇక్కడ షాద్నగర్లో కానివ్వండి వేదాంత అనే ప్రాజెక్టు, దాని తర్వాత జడ్చల్ ఆల్సో, ఆ తర్వాత మహబూబ్ నగర్ గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్ట్, అక్కడ కూడా అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా చేస్తా ఉన్నాం. అదే రకంగా వికారాబాద్లో కూడా మనకి ఆల్రెడీ వీకెండ్ హోమ్స్ అని స్టార్ట్ చేసాం, అక్కడ చేస్తా ఉన్నాం. దాని తర్వాత జహీరాబాద్ ఆల్సో సిగ్నేచర్ 1. అట్లా ఇప్పుడు వరంగల్ ప్లాన్ చేస్తా ఉన్నాం. గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు మేము 100% ట్రస్టెడ్ కంపెనీ. ప్రతి ఒక్క కస్టమర్కు వాళ్ళ పెట్టిన రూపాయిని డబల్ చేయాలనేది, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 100% సెక్యూర్ ఉండాలనేది కస్టమర్ తీసుకొస్తారు కాబట్టి మాకు కస్టమర్ బ్యాంక్ కూడా విపరీతమైన కస్టమర్ బ్యాంక్ ఉంది. కస్టమర్కు ట్రస్టెడ్ కంపెనీ గిరిధారి కన్స్ట్రక్షన్. వి ఫర్ విక్టరీ. రియాలిటీ రంగంలో విక్టరీ అంటే వాసవి గ్రూప్. అల్ట్రా మోడర్న్ జనరేషన్ ఇష్టాలకు తగ్గట్టు అడ్వాన్స్డ్ ఫీచర్స్తో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తూ దశాబ్దాల తరబడి ఇండస్ట్రీలో టాప్గా కొనసాగుతూ వస్తుంది. ప్రైమ్ లొకేషన్లో మోడర్న్ ఫీచర్స్తో ఇండస్ట్రీలోనే ది బెస్ట్గా అనిపించేటువంటి నిర్మాణాలను ఎన్నో పూర్తి చేసిన ఘనత వాసవి గ్రూప్ది. ఎన్నో ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఎందరో కస్టమర్ల మనసులో చెదరని ముద్ర వేసుకుంది వాసవి గ్రూప్. ట్రెండీ కాన్సెప్ట్లతో ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడం వాసవి గ్రూప్ సక్సెస్ సీక్రెట్. ప్రామిస్ చేసిన టైంకి ప్రాజెక్టులను కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి ఎందరో సొంతింటి కలను నిజం చేసింది వాసవి గ్రూప్. మరోవైపు మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో కొత్త ప్రాజెక్టులతో దూసుకుపోతుంది. సొంతిల్లు కోరుకునే వారికి మరింత సౌకర్యం, ఉత్సాహం అందించేలా 2024లో కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేయడానికి వాసవి సంస్థ రెడీ అయింది. విల్లా ప్రాజెక్టులు, అపార్ట్మెంట్ ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా నిలుస్తున్న వాసవి గ్రూప్ విక్టరీ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. పబ్లిసిటీలోనూ తమ నవ్యతను చాటి చెప్పింది.
హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్స్ లో ఐకానిక్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. టెక్నాలజీ, ఎమ్యూనిటీస్, క్వాలిటీ, కమిట్మెంట్ ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. అందుకే అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2024లో హైదరాబాద్ లోని స్ట్రాటజిక్ లొకేషన్లలో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది. హాయ్ అభిషేక్ గారు. 4 వైపుల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నిటినీ కవర్ చేసేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది వాసవి అని అందరూ ఘంటాపదంగా చెప్పగలరు. సార్ 2024లో కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఏ వైపు స్టార్ట్ చేశారు? మీకు తెలిసిన విషయమే, వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ గారిచే స్థాపించబడి 1994 నుంచి కూడా ఈ ఇయర్ 30 years కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ 4 సెగ్మెంట్స్లో కూడా యాక్టివ్గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. అండ్ 2024 ఈ ఇయర్ మేము ఒక 3 launches ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2 విల్లా ప్రాజెక్ట్స్ టు బి లాంచ్డ్. ఒక విల్లా ప్రాజెక్ట్ వచ్చి వాసవి అవాస అని మనకు కొంపల్లి హైవే పైన వస్తుంది ఇది. అండ్ ఇంకో విల్లా ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ తరఫున వాసవి ఫ్లోరా అని మేము చేపట్టాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో రాజేంద్ర నగర్లో వస్తుందండి. వీఆర్ కమింగ్ అప్ విత్ వన్ మోర్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ కాల్డ్ వాసవి అవని. దిస్ ఈస్ జస్ట్ అడ్జాయినింగ్ టు ప్రగతి నగర్ లేక్ అనమాట, ఇన్ వివేకానంద నగర్ కాలనీ. ఫ్రమ్ కుకట్పల్లి ఇస్ జస్ట్ 1.5 kilometers లో ఉంటుందండి. ఇది సరోవర్ ప్రాజెక్ట్ కి దగ్గరే ఉంటుంది. ఆ సరోవర్ ప్రాజెక్ట్ చాలా దగ్గరలో ఉంటుంది. ఇదేమో లెఫ్ట్ సైడ్ అండి మూసాపేటలో, అదేమో కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో వస్తుంది. ఓకే, వాసవి అవని అని ల్యాండ్ మేము అక్వైర్ చేసాము. 12 acres లో గేటెడ్ కమ్యూనిటీ రాబోతుంది. అండ్ దెన్ దీనికి అన్ని పర్మిషన్స్కు అప్లై చేస్తున్నాం మేము. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ న్యూ లాంచ్ ఫర్ 2024. ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ అండి. కుకట్పల్లిలో 45-50 lakhs రేంజ్లో దెన్ వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ ద ప్రాజెక్ట్ ఫర్ 2 bedroom అపార్ట్మెంట్స్. దీస్ ఆర్ అప్కమింగ్ లాంచెస్. ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నా ఆ ఇంటికి అందాన్ని తీసుకొచ్చేది మాత్రం రంగులే. జీవితం రంగులమయంలా ఉండాలనే ఆలోచనతోనే మనం రకరకాల రంగుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం. అయితే ప్రస్తుత కాలంలో ఇంటికి, ఆఫీస్కు రంగులు వేయించాలంటే ఆయా కలర్స్తో క్వాలిటీ, హెల్త్ కాన్షియస్, కాన్సెప్ట్ థింకింగ్ ఇలా ఎన్నో అంశాలు కలిసిపోయి ఉంటాయి. కన్స్ట్రక్షన్కు వెలుగులు అద్దుతూ కలకాలం పదిలంగా నిలిచేలా, మన్నిక కాపాడేలా పెయింట్స్ అందిస్తోంది టెక్నో పెయింట్స్. ఎంతో మంది కార్పొరేట్ బిల్డర్స్ మెచ్చే కంపెనీగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. వందలాది భారీ ప్రాజెక్టులకు టెక్నో పెయింట్స్ ఉత్పత్తులనే ఉపయోగించారు. కలర్స్ లో వెరైటీ లేదని మా కస్టమర్స్ ఫ్లాట్స్ కొనట్లేదు సినన్న. వేసిన వెంటనే వెలిసిపోతున్నాయని మా వాళ్ళు కొనట్లేదు కృష్ణారావు. ఈ పెయింట్ల గురించి తలుచుకుంటే దేవుడా బీపీ వచ్చేస్తుందండి. దీనికే బీపీ ఎందుకు సార్? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్స్. 3000 పైగా షేడ్స్, పైగా వెలిసిపోని రంగు. రైట్ చాయిస్ అంటే టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. సుదీర్ఘకాలంగా నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనలో అత్యుత్తమమైన సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. స్పెక్టాక్యులర్ ప్రాడక్ట్స్ తో అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది. టెక్నో పెయింట్స్ విస్తృతమైన ఫ్రాంచైజ్ నెట్వర్క్ కలిగి ఉంది. అందరికీ అందుబాటు ధరలో ఉండేలా దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణాలు, నగరాలలో ఫ్రాంచైజీలను విస్తరిస్తున్న ఘనత టెక్నో పెయింట్స్ ది. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు సేల్స్ మార్కెటింగ్లో ఈ 2024లో మీ టెక్నో పెయింట్స్ టార్గెట్స్ ఏంటి? లాస్ట్ 2 decades నుంచి మనం మార్కెట్లో ఉన్నామండి. అందరికీ సర్వీసెస్ మనం ఓన్గా ఇస్తున్నాం అన్నమాట. లాస్ట్ 6 months నుంచి మనం మహేష్ బాబు గారితో అసోసియేట్ అయిన తర్వాత ఈ డీలర్ నెట్వర్క్లో కూడా ఒక వర్టికల్ కింద పెట్టుకున్నాం. ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటకలో రైట్ నో మన సర్వీసెస్ ఇస్తున్నామండి. రైట్ నో మనం ఆల్మోస్ట్ ఒక 1800 members-తో మనం అసోసియేట్ అయ్యాం. ఆ టచ్ పాయింట్స్ మనకు ఓపెన్ అయినాయి లాస్ట్ 6 months-లోనే. నెక్స్ట్ కమింగ్ 3 months-లో మనం తమిళనాడు అండ్ ఒడిశా కూడా మనం ప్లాన్ చేస్తాం జరుగుతుంది. సో 2024లో ఒక 10,000 టచ్ పాయింట్స్ మీ 100% అచీవ్ అవుతున్నాం. సార్, ఇప్పుడు రీటైల్ మార్కెటింగ్ లో మీ సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి? రిటైల్ మార్కెటింగ్ లో ఇండియాలోనే మనం వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్ కింద ఉన్నాం. ఏపీ, తెలంగాణలో ఆల్మోస్ట్ ఎవరికి లేనన్ని నెట్వర్క్ ఛానల్స్ కానీ మనకి డిపోస్ కానీ ఒక 25 డిపోస్ మనం ఓపెన్ చేస్తాం జరిగింది. నెక్స్ట్ వేరే స్టేట్స్ లో కూడా సేమ్ అదే విధంగా డిపోస్ ఓపెన్ చేస్తున్నాం. సో 6 to 12 hours లో మనం డీలర్స్ కి మేము డెలివరీ చేస్తున్నాం అండి. ఇది ఓన్ మాకు ఉన్న మెయిన్ స్ట్రాంగ్ పాయింట్. క్వాలిటీ విషయానికి వస్తే అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు?
క్వాలిటీ విషయానికి వస్తే 2 డికెట్స్ నుంచి మా ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది ఓన్ గా మేమే మా పెయింటర్స్ తో అప్లై చేస్తాం జరిగింది. సో క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు. రైట్ నో ఈ 6 months నుంచి మనం ఈ బ్రాండింగ్ ఏదైతే మహేష్ బాబు గారితో అసోసియేట్ అయిన తర్వాత మా ప్రొడక్ట్ అందరికీ చేరాలి, మా క్వాలిటీ అందరికీ మేము ఇచ్చేయాలని చెప్పి సో ఇంకా బెటర్ గా ఇంకా దాని మీద ఓన్ R&D తో మనం ఇంకా బెటర్ ఫినిష్ ఇస్తాం జరుగుతుందండి. సార్ 2024 తర్వాత నెక్స్ట్ 5 years ప్లాన్ ఏంటి? 2024 లో బేస్డ్ అపాన్ రెవెన్యూస్ లో వీఆర్ ది 9th place పొజిషన్ లో ఉన్నాం ఇండియాలోనే. సో నెక్స్ట్ కమింగ్ 5 years లో నెంబర్ 1 పొజిషన్ కి ఏం చేస్తున్నాం కంపల్సరీ. నెక్స్ట్ 5 years లో వీఆర్ బికమింగ్ నెంబర్ 1 పెయింట్ కంపెనీ ఇన్ ఇండియా. సార్ ఇప్పుడు కస్టమర్ కేర్ అండ్ సపోర్ట్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారు మీరు? పెయింట్స్ రిలేటెడ్ కంపెనీస్ లో సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎండ్ యూజర్ కి ఏదైతే మీ సర్వీసెస్ కానీ లేదా మా క్వాలిటీ ఇష్యూస్ కానీ వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఎటువంటి మా కంపెనీతో మాకు ఇంకా క్వాలిటీ గురించి ఇంకా చెక్ చేసుకోవాలన్నా కానీ వీఆర్ ఓపెన్ గా ఉన్నామండి. మా టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా అందరికీ షేర్ చేస్తాం జరిగింది. ఏదైనా వాళ్ళకి ఇష్యూ రేజ్ అయిన దగ్గర నుంచి విత్ ఇన్ 24 hours లో వాళ్ళ కంప్లైంట్ సార్ట్ అవుట్ చేస్తాం కూడా జరుగుతుంది. అత్యుత్తమమైన నాణ్యతకు నవ్యత తోడైనప్పుడు రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకున్న దానికి మించి అందించడం వీలవుతుంది. సరికొత్త కాన్సెప్ట్లతో రేపటి తరం కస్టమర్లు ఏం కోరుకుంటున్నారో ఇప్పుడే రెడీ చేస్తేనే కస్టమర్ల ఆదరణ లభిస్తుంది. ఈ విషయంలో ఇండస్ట్రీలో ది బెస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. దాదాపు 2 దశాబ్దాల కాలంలో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ సంస్థ నిలిచింది. నిఖిలా అంటే అఖిల ప్రజానికం మెచ్చే సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లో అన్నిటికంటే ముందుండేది మోకిలా. అతి తక్కువ టైంలోనే ఈ ఏరియాలో ప్రాపర్టీ వాల్యూ గణనీయంగా పెరిగింది. అందుకే మోకిలాపై నిఖిలా సంస్థ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 4 ఎకరాల విస్తీర్ణంలో 3 రెసిడెన్షియల్ బ్లాక్లలో 15 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే. రాయల్ గా మన రాయల్ పెవిలియన్ ధూమ్ ధామ్ గా వెళ్తుందండి సిన్స్ ఇట్ స్టార్టెడ్. రాయల్ పెవిలియన్ ప్రోగ్రెస్ ఏంటి సార్? రాయల్ పెవిలియన్ మొదలు పెట్టేప్పటికి 16 నెలలు అవుతుంది. 16 months లో మేము 19 స్లాబ్స్ కంప్లీట్ చేసి బ్లాక్ ఏ, బ్లాక్ బి, క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నిఖిలాలో ఉన్న అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ తో పాటు ఎమ్యూనిటీస్ కూడా ముందుగానే ప్లాన్ చేసి కంప్లీట్ చేసేస్తాం. మన ఫస్ట్ ప్లాట్ రెసిడెంట్ ఆక్యుపై చేసే రోజుకి మన అన్ని రకాల ఎమ్యూనిటీస్ కూడా అందుబాటులో ఉండేట్టు చూస్తాం. ఇప్పుడు మనం సివిల్ వర్క్ తో పాటు క్లబ్ హౌస్ 9 floors కంప్లీట్ చేసి టెర్రస్ పూల్, కాఫీ షాప్ కూడా రెడీ అయిపోతుంది. అంటే ఫ్లాట్ కొంటాకి కస్టమర్ వచ్చే రోజుకే మన క్లబ్ హౌస్ విజిట్ చేసి ఆ ఉన్న ఎమ్యూనిటీస్ ఎక్స్పీరియన్స్ చేసి చూసి ఫ్లాట్ కొనే అవకాశం కల్పిస్తాం అనమాట. దానివల్ల కస్టమర్ కి ఎలాంటి డౌట్ ఉండదు, కడతారో కట్టరో లేదంటే ఏమైనా లేట్ చేస్తారేమని చెప్పి. అందువల్ల అదొక ప్రధానమైన కారణం. అలాగే టెక్నాలజీని కూడా మనం ఇన్కార్పొరేట్ చేస్తూ ఎకో ఎస్టీపీకి వెళ్తాం మనం. సో ఎకో ఎస్టీపీకి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే ఒక డిఫరెంట్ టెక్నాలజీ ఫస్ట్ టైం నిఖిలా కన్స్ట్రక్షన్ మాత్రమే ఈ ఎకో ఎస్టీపీని రెసిడెన్షియల్ లోకి పెట్టడం జరిగింది. అది మనం సూపర్ సెక్స్ అవడం వల్ల చాలా కాలేజీలు కానీ స్కూల్స్ కానీ వచ్చి మన దగ్గర అది కేస్ స్టడీ కింద స్టడీ చేసి వీడియో తీసుకుని వెళ్తూ ఉంటారు. దాంతో పాటు మనం ఎమ్యూనిటీస్కి వచ్చేపాటికి 3 రకాల గ్రీన్ జోన్ క్రియేట్ చేస్తున్నాం. గ్రౌండ్ లో, పోడియం లెవెల్లో, టెర్రస్ లెవెల్లో. సో మనం గడిచిన పాండమిక్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని ఏ ఎమ్యూనిటీస్ ఇస్తే ఫ్యూచర్ లో వచ్చే సిచ్యువేషన్ ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ మనం అధిగమించగలం ఆలోచించి దానికి తగ్గట్టుగా డిజైన్ కూడా రాయల్ పెవిలియన్ లో డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ ఫిలాసఫీ వల్ల మనం సూపర్ సక్సెస్ సాధించడం కూడా జరిగింది ప్రాజెక్ట్ కి. సేల్స్ వైజ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హియర్ వీ హ్యావ్ టు మెన్షన్ ఏ బిగ్ థ్యాంక్స్ టు ద కస్టమర్స్ ఫర్ హానరింగ్ us ఇన్ సచ్ ఎ గ్రేట్ లెవెల్. పీస్ఫుల్ ఏరియా, ర్యాపిడ్ డెవలప్మెంట్, రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టుకోవాలనుకునే వారి ఫస్ట్ ప్రయారిటీ ప్రశాంతత, ప్రగతి 2 ఒకచోట దొరకడం చాలా కష్టమైపోతుంది. సరైన విజన్ అండ్ ప్లానింగ్ ఉంటేనే ఈ రెండింటిని పర్ఫెక్ట్ గా సింక్ చేయడం కుదురుతుంది. ఈ రోజు అవసరాలు, రేపటి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలో రియాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. గ్రోత్ ఫోకస్ గా మిడ్ సెగ్మెంట్ కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు ఈ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని సూపర్ హిట్ అయిపోయాయి. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ. కొలనుపాక
యాదాద్రి కీసర కొమరవెల్లి కేవైకేకే రోడ్ లో పటేల్గూడెం వద్ద సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. రిసార్ట్ స్టైల్ ఫెసిలిటీస్ తో దీన్ని బడ్జెట్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్ సిటీలో ఈస్ట్ సైడ్ వరంగల్ హైవే పై రెసిడెన్షియల్ హబ్ గా ఎదుగుతున్న ఏరియాల్లో ఓపుల్ పీ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడర్న్ ఏజ్ కస్టమర్లు కోరుకునే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఇక్కడ అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే అందిస్తున్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. జేసార్, ఇప్పుడు మనకి ఓపల్ పీ సిటీ చూసుకుంటే ఒక రిసార్ట్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఓన్లీ హై స్టాండర్డ్ వాళ్ళకే, బాగా డబ్బున్న వాళ్ళకే అది పాసిబుల్ అనే మాటను జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు తీసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ప్రైజెస్ లో కూడా ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయడం జరిగింది. సార్, దట్స్ అ లవ్లీ ఐడియా సార్. అంటే దానికి మంచి రెస్పాన్స్ ఉందా? చాలా బాగుందండి, సేల్స్ బాగుంది. 201 acres, ఆల్మోస్ట్ ఆల్ 80 acres వరకు క్లోజ్ అయింది మాకు. మీరు మోడల్ ఫ్లాట్ కూడా కట్టినట్టున్నారు కదా, చూసి ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్. 150 square yards ఖాళీ ల్యాండ్ ఉంటుంది. అందులో మేము ఏం చేస్తాం అంటే డిటిసిపి అప్రూవ్డ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ రేరా పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నాం కదా. దాంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కూడా కొన్ని ఇస్తున్నారు. రెడ్ శాండిల్స్ ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడ్ శాండిల్ ఎవరైనా ఎక్కడైనా పండించుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని కొత్త జీవో కూడా ఒకటి వచ్చింది. ఒక 150 square yards 8 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నాం. దానికి లైఫ్ టైం డ్రిప్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. మీరు కట్టుకోవచ్చు, మేము కట్టి లైవ్గా పెట్టున్నాం కూడా. దాన్ని ఒక వీకెండ్ హోమ్. ఇవి వారంతా సిటీలో పనిచేసుకున్న వాళ్ళంతా వీక్లీ వన్స్ తన ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. కార్ పార్కింగ్ వస్తుంది 150 square yards లో. అలానే మీ ఇంట్లో ఏవైతే మనకు చెట్లు ఉంటాయో, ఏమేమి చెట్లు పెట్టుకుంటారు కామన్గా? కరేపాకు చెట్టు, మెంతి చెట్టు, పూల చెట్లు, మెయిన్గా తులసి కోట, ఇలాంటివన్నీ. అవును అవును, అలాంటివన్నీ కూడా మేము అక్కడ అరేంజ్ చేస్తున్నాం. 5 రకాల ఆకుకూరలు, 10 రకాల వెజిటబుల్స్, బయట సిట్అవుట్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసాం. అందులో సింగిల్ బెడ్రూమ్ విత్ హాల్, బాత్రూమ్, కిచెన్, బాల్కనీ అంతా అరేంజ్ చేసాం. ఇదంతా కూడా మీకు ఒక 8 lakhsలో వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs, 20 lakhsలో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్గా మీకు వచ్చేస్తుంది 20 lakhs. సో ఆ ఫీల్ ఏంటంటే మాకు ఫామ్ హౌస్ ఉంది, ఫీల్ తీరిపోయిందా, వీక్లీ వన్స్ బయటకు వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు ఏంటంటే హార్డ్ అండ్ మనీ అందరం కష్టపడి సంపాదిస్తాం. ఆ కష్టాన్ని ఎక్కడంటే అక్కడ కాకుండా మన తర్వాత నెక్స్ట్ జనరేషన్, మన ఫ్యూచర్, పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే మంచిది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.